ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పెళ్లి పుస్తకం సిద్ధు పరిస్థితి ఏంటి సార్? వాడికి కూడా తల్లి ప్రేమ వద్దా సార్? నాకు నీ సంతోషమే ముఖ్యం సిద్ధు. అందుకే కదా పెళ్లి కాని సాక్షి మన ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాను. నీకోసం బ్రతిమాలాను. మీ అమ్మ మనసులో ఈ పప్ప మనసులో ఏం లేకపోయినా మీరంతా మా పెళ్లి గురించి ఎందుకంత ఆరాటపడుతున్నారు? అది ఆరాటం కాదు. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు బయటపడని విషయాలు, నీకు తెలిసి ఒప్పుకోలేని సమాధానాలు చెప్పడానికే నేను వచ్చాను. నేను ఈ విషయంలో చాలా క్లియర్గా ఉన్నాను. కొత్తగా నువ్వు చెప్పడానికి ఏమీ లేదు. నేనేం కొత్తగా చెప్పడానికి రాలేదు. నువ్వు మర్చిపోతున్న విషయాలే మరోసారి గుర్తు చేయడానికి వచ్చాను. అభిలాష చేసిన పనికి నీకు నువ్వు శిక్ష వేసుకోవడం, సిద్ధుని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అంటే నా స్వార్థం కోసం, సిద్ధు సంతోషం కోసం పెళ్లి చేసుకోమంటున్నావా? సిద్ధు సంతోషం నీ స్వార్థం కాదు, బాధ్యత. అది మర్చిపోవద్దు. సాక్షి మా జీవితంలో భాగం మాత్రమే. అది నువ్వు మర్చిపోవద్దు. కేవలం సిద్ధు కోసమే అయితే సాక్షి ఇన్ని రోజులు ఉండదు. తన మనసులో కూడా ఏదో ఒక మూల నిన్ను పెళ్లి చేసుకోవాలి అన్న అభిప్రాయం కూడా ఉండొచ్చు కదా. అది నీ మీద ప్రేమ, అభిమానం కాకపోయినా సిద్ధుతో పెంచుకున్న బంధం కారణం కావచ్చు. ఆ బంధాన్ని చూడు, వాళ్ళిద్దరి బంధాన్ని నేనెప్పుడు గౌరవిస్తాను. తను సిద్ధుకు అమ్మ అయితే నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే. చూసుకోవడానికి సిద్ధపడినప్పుడు చేసుకోవడానికి ఏంటి నీ ప్రాబ్లం? సాక్షి ఇంట్లో ఉన్నంతకాలం సిద్ధు అమ్మ అని పిలుస్తాడు. ఆ తర్వాత అలవాటు చేసుకుంటాడు. అభి వెళ్ళిపోయినప్పుడు కూడా అదే జరిగింది. ఇంకొక విషయం, నాలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉంటారు. వాళ్లల్లో ఒకడు సాక్షికి ఖచ్చితంగా దొరుకుతాడు. వాడిని నేను మార్చుకుంటాను. అంతేకాని అమ్మ అన్నంత మాత్రాన పెళ్లి మాత్రం చేసుకోను. నీ అరుపులతో, అర్థం లేని వాదనలతో నా నోరు కూడా మూయిస్తున్నావంటే నిన్న దేవుడు కూడా మార్చలేడు. నన్నెవరూ మార్చాల్సిన అవసరం లేదు. నేను ఇలానే ఉంటాను. సాక్షి సిద్ధుల మధ్య బంధమే ఈ సమస్యలన్నిటికీ కారణం. సాక్షి ఇక్కడున్నంతకాలం మా గురించే తప్ప తన గురించి ఆలోచించుకోదు. కూతురు పెళ్లి చెయ్యాలన్న భారతి గారి బాధ్యత తీరదు. ఇన్ని రోజులు మాకు దగ్గరై మా మంచి కోసం ఆలోచించిన సాక్షిని ఎలాగైనా దూరం చెయ్యాలి. తన జీవితం కోసం తను ఆలోచించేటట్టు మార్చాలి. సిద్ధు, మనోహర్ ఏమైనా ఫోన్ చేశాడా? లేదమ్మమ్మా, నేను అంకుల్ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. పెళ్లి గురించి పప్పాతో మాట్లాడుతా అన్నారు. మాట్లాడారో లేదో, పప్ప ఏమన్నారో ఏంటో అని తెలుసుకోవాలనుంది. ఏదైనా శుభవార్త అయితే ఎప్పుడో చేసేవాడు కదా. ఇంకా రాలేదంటే పప్పాని మీట్ అవ్వలేదేమో, లేదంటే అంకుల్ ఫోన్ చేయటం మర్చిపోయారేమో. మనం ఎప్పుడు ఇలానే పాజిటివ్గా థింక్ చేయాలమ్మమ్మా. అప్పుడే హ్యాపీగా ఉంటాం. ఏం హ్యాపీనో ఏంటో, వాళ్ళిద్దరినీ కలపడానికి మనమందరం చేతులు కలిపాం.
నేను కాటికి పోయేలోపు ఈ కథ కంచికి వెళ్తుందో లేదో. సాక్షి ఇంట్లో లేదనుకుంటా. ఇప్పుడు రియాక్ట్ అవటం కన్నా తను వచ్చాక మాట్లాడితేనే బెటర్. పప్పా, ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉందా? అదెప్పుడు ఉండేదేలే సిద్ధు. నువ్వు హోంవర్క్ ఫినిష్ చేసావా? మ్యాథ్స్ ఒక్కటే చేయాలి. అమ్మ వచ్చిన తర్వాత ఫినిష్ చేస్తా. అమ్మా అమ్మా, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? నా స్కూల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే మీట్ అయ్యి వస్తున్నాను సిద్ధు. చెప్తే నేను కూడా వచ్చేవాడిని కదా. అది కాదురా సిద్ధు, అలా తిరుగుతుంటే హోంవర్క్ ఎప్పుడు చేస్తావు? చేస్తాను పప్పా. చేయకపోతే నువ్వు ఊరుకున్నా అమ్మ ఊరుకోదు. నిద్రపోనివ్వకుండా ఫినిష్ చేపిస్తుంది. నా గురించి కేర్ తీసుకోవడానికి అమ్మ ఉంది కదా పప్పా. సో నో ప్రాబ్లం. కేర్ తీసుకోవడానికి ఆవిడెవరు? తనకి నువ్వెవరు? ఏంటి పప్పా అలా అంటున్నావు? మా అమ్మ. అమ్మ కాదు, సాక్షి మ్యామ్. ఏంటి నందు గారు, ఏమైంది మీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎప్పటి నుండో చెప్పాల్సింది. ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి మీకు కొత్తగా అనిపిస్తుంది తప్ప వేరే ఏం కాదు. మీరు ఇంట్లో పర్మనెంట్ కాదు, గెస్ట్లు మాత్రమే అని చెప్తున్నాను. కానీ చెప్పే పద్ధతి ఇది కాదు కదండి. అలా చెప్తేనే వాడికి అర్థం అవుతుంది. లేదంటే మీరు వెళ్లే రోజున సిద్ధు ఏడవడం, నేను మిమ్మల్ని బ్రతిమాలడం, మీరు ఇబ్బంది పడుతూ మా కోసం ఆగిపోవడం, ఇదంతా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడం నాకిష్టం లేదు. అమ్మకి ఇబ్బంది ఏం లేదు. అమ్మమ్మకు కూడా మన ఇంట్లో హ్యాపీగానే ఉంటుంది. కావాలంటే అడుగు. నేనెవరిని అడగను. నువ్వు ఆర్గ్యుమెంట్ చేయకుండా నా మాట విను అంతే. సాక్షిని నువ్వు ఈ క్షణం నుండి అమ్మ అని పిలవడానికి వీల్లేదు. ఆ పిలుపుని ఇప్పటి నుండి కంట్రోల్ చేసుకో, లేదంటే తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. ఎవ్వరికి ఏ ప్రాబ్లం లేదు. నువ్వే సీరియస్ అవుతున్నావు. మీ మైండ్లో పెళ్ళి అనే ఆలోచన లేకుండా చేయడానికే ఇదంతా వాళ్ళు ఆడుతున్న నాటకం. ఆహా, అర్థమైంది. ఇదంతా డ్రామా కదూ, యాక్టింగ్ కదా పప్పా. నాకు తెలుసు పప్పా. నా ముందు నువ్వు కావాలని ఇలా చేస్తున్నావు. తర్వాత అమ్మతో నార్మల్గా మాట్లాడతావు. అంతేనా? మీ డ్రామాలు నా దగ్గర కాదు. ఐ నో ఎవ్రీథింగ్. నువ్వు అమ్మ కలిసి మమ్మల్ని ఫూల్స్ చేయొద్దు పప్పా. అమ్మా 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 అలా పిలవద్దని చెప్తుంటే అర్థం కాదా నీకు? ఆవిడ నిన్ను కనలేదు, నువ్వు సాక్షికి పుట్టలేదు. అప్పుడు అమ్మాని ఎలా పిలుస్తావురా? వీలైతే సాక్షి మ్యామ్ అని పిలువు, లేదంటే సైలెంట్గా ఉండు. అంతేకాని
అమ్మ అంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. నో, నేను అమ్మ అనే పిలుస్తాను. అమ్మ ఈ ఇంట్లో గెస్ట్ కాదు, మన ఫ్యామిలీ మెంబర్. నువ్వు నన్ను కొట్టినా తిట్టినా నేను మాత్రం అమ్మ 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 అనే పిలుస్తా. నందు, నువ్వింత కోపంగా మాట్లాడ్డాం మొదటిసారి చూస్తున్నాను. ఆ కోపం సిద్ధు మీద, మా మీద? మేమేదైనా పొరపాటు చేశామా నందు? మీరు కాదండి, నేను పొరపాటు చేశాను. అందుకే ఆలస్యం చేయకుండా ఇప్పటి నుండి సరిదిద్దుకుంటున్నాను. సర్దుకుంటున్నట్టు లేదు, మనల్ని శిక్షిస్తున్నట్టుంది. సిద్ధు నన్ను అమ్మ అని ఈ రోజు పిలవడం లేదు. అలాంటిది కొత్తగా సిద్ధుని నేను కనలేదు, అమ్మ అనకూడదు అని నాకు వార్నింగ్ ఇస్తున్నారేంటి? ఆఫీసులో ఏవైనా సమస్యలున్నాయేమో సాక్షి. ఎవరి మీద చూపించాలో తెలియక ఆ కోపంలో అరిచాడేమో. లేదమ్మా, ఆయన ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీద చూపించరు. ఈ రోజన్న ప్రతి మాట వెనుక ఒక కారణం ఉంటుంది, అదేంటో తెలుసుకోవాలి. నేను మిమ్మల్ని పని మనిషి అన్నప్పుడు కూడా ఎందుకో మాట దాటేశాడు, కానీ మీరు వుడ్ బి అని చెప్పలేదు. కళ్యాణ్కి మీ పేరుతో బిజినెస్ చేయడం ఇష్టం లేదేమో. శోకవనంలో శూర్పణఖలాగా ఈవిడేంటి ఇలా కూర్చుంది? ఓ, కళ్యాణ్ ఏదైనా కోటింగ్ ఇచ్చాడేమో. కోటింగ్ ఇస్తే తిరిగి కౌంటర్ అటాక్ ఇస్తుంది, కానీ ఇలా సైలెంట్గా ఉండదే. ఏమైందో తెలుసుకుందాం. పనికొచ్చే మ్యాటర్ అయితే మనకి ఫుల్ టైం పాస్. అభి, పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంటే సంబరాలు చేసుకోవాల్సింది పోయి ఇలా సైలెంట్గా ఉన్నావేంటి? కొంప తీసి పెళ్లి డేట్ మార్చారా? డేట్ కాదు, నా ఫేటే మారేలా ఉంది. ఏంటి అభిలాష అలా మాట్లాడుతున్నావు? ఏమైంది? ఈరోజు గుడికి వెళ్తే అక్కడ హారిక కనిపించింది. హారిక అంటే ఎవరు? మన కథలో కొత్త క్యారెక్టర్లే. చూడ్డానికి కళ్యాణ్ మొదటి భార్య నిహారికలా ఉంటుంది. హారిక కంపెనీతో కలిసి కళ్యాణ్ బిజినెస్ చేసే ప్లాన్లో ఉన్నాడు. ఉన్న బిజినెస్లు చాలు కదా, మళ్ళీ ఆవిడతో ఎందుకు? అయినా నాకెందుకులే. ఇంతకీ గుడ్లో ఆవిడ ఏమన్నదో చెప్పు. కళ్యాణ్ గురించి చాలా మాటలు చెప్పింది. మా పెళ్లి గురించి కళ్యాణ్ ఆవిడతో ఒక్క మాట కూడా చెప్పలేదంట. ఎందుకు దాస్తున్నాడు అర్థం కావడం లేదు, నువ్వు ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు అని ఆవిడ అంటోంది. ఏంటి? ఆవిడ నీకు జాగ్రత్తలు చెప్పిందా? అంటే కళ్యాణ్ అన్నయ్య ఆవిడతో ఏమైనా క్లోజ్గా మూవ్ అయ్యాడా? ఆవిడ మాటల్లో అదే అనిపించింది. చిత్తకార్తె కుక్క కన్నా నీచంగా ఉన్నాడేంటి ఈ కళ్యాణ్? అయినా ఎలా ఉంటే ఏంటి, అభి మనసులో అనుమానం వచ్చింది కాబట్టి ఇదే అదునుగా కళ్యాణ్ మీద ఇంకో 2 మసాలా మాటలు కలిపితే సరి. మా గురించి, మా రిలేషన్ గురించి తెలియని ఒక థర్డ్ పర్సన్ వచ్చి నాకు సలహాలు ఇవ్వడం నాకు నచ్చలేదు ఆశ. నాకైతే నచ్చింది. ఏంటి? అవునభి, నీ గురించి తెలియకపోయినా నీ భవిష్యత్తు గురించి ఆలోచించి జాగ్రత్తలు చెప్పిందంటే గొప్పే కదా. నువ్వు గమనించావో లేదో కాని ఈ మధ్య కళ్యాణ్ అన్నయ్య ప్రవర్తనలో నీ మీద చూపించే ప్రేమలో చాలా మార్పొచ్చింది. అవును. అవును అని ఇంత మెల్లగా అంటావేంటభి? అరిస్తే మాత్రం ప్రయోజనం ఏముంటుంది ఆశ? నా కోపం కనిపిస్తుంది కానీ నా బాధ ఎవరికీ అర్థం కావడం లేదు. అర్థం చేసుకోవడానికే కదా అభి
నేను నా మొగుణ్ణి కాపురాన్ని వదిలి నీతో ఉంటున్నాను. ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. నీ అమాయకత్వాన్ని మా అన్నయ్య లోకువుగా తీసుకున్నాడు. హారికంత వివరంగా చెప్పిందంటే ఆమెతో అన్నయ్య తేడాగా ప్రవర్తించాడనిపిస్తుంది. నువ్వు ఈ ఇంటికి వచ్చింది కళ్యాణ్ భార్యగా ఈ ఆస్తిని అంతస్తుని ఏలడానికి, అంతేకాని ఒక ఆప్షన్లా మిగలడానికి కాదు. పెళ్లికి ముహూర్తం దగ్గర పడుతున్న టైంలో ఈ పిచ్చి పనులు వెకిలి చేష్టలు ఎందుకు చేస్తున్నాడో? ప్రేమగా 2 మాటలు చెప్తే చాలు, నువ్వన్నీ మర్చిపోయి సైలెంట్ అయిపోతావు. నీ జీవితం మలుపు తిరగాలన్నా, మొత్తానికి నాశనం అవ్వాలన్నా అంతా నీ చేతుల్లోనే ఉంది. నీకు ఏ సపోర్ట్ కావాలన్నా చెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గొర్రెలా కసాయి కత్తికి బలవ్వడం కాదు, గన్లా ఫైర్ అయితేనే నీ విలువ అందరికీ తెలుస్తుంది. నువ్వంటే భయం పెరుగుతుంది. అదిగో కళ్యాణ్ అన్నయ్య వస్తున్నాడు, నువ్వు రెచ్చిపో. ఏంటి డార్లింగ్, ఏమైంది? నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం ఉందా లేదా? ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇస్తున్నావు? అది చూస్తుంటేనే నాకు ఇరిటేషన్ వస్తుంది. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇష్టమే అభి. ఇప్పుడు ఈ క్షణమే తాళి కట్టమంటావా? ఇప్పుడు కాదు, ముహూర్తం టైంకి మిస్ కాకుండా కట్టు చాలు. అదే 10,000. అభి, నువ్వు కోటీశ్వరుడి భార్యవే. 1,000 లక్షలు అంటావేంటి చీప్గా? మనుషులు చీప్ గా బిహేవ్ చేయగలేంది, మాటలు చీప్ గా ఉంటే ఏంటి? ఎవరి గురించి మాట్లాడుతున్నావో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో కొంచెం క్లారిటీగా చెప్తావా? నాకు నీ లైఫ్ లోనేనా, బిజినెస్ లో కూడా షేర్ ఉందా లేదా? వాట్ ఆర్ యూ టాకింగ్ అభి? నీకోసమే కదా హారిక గ్రూప్ తో డీలింగ్స్ చేస్తున్నాను. నా కోసం అన్నప్పుడు నా పేరుతో కదా డీల్ జరగాలి. బిజినెస్ డాక్యుమెంట్స్ లో ఎక్కడా నా పేరే లేదంట కదా? నీకెవరు చెప్పారు? అది నేను చెప్పను. నిజమా కాదా నువ్వు చెప్పు. నువ్వే నా జీవితం అని నమ్మి నా భర్తని కొడుకుని వదిలి నీ దగ్గరకొచ్చాను. నువ్వు తప్ప నాకు దిక్కు ఎవరూ లేరని నమ్ముతున్నాను. నేను ఎంత బ్లైండ్ గా నమ్ముతున్నానో నువ్వు కూడా నన్ను అంతే బ్లైండ్ గా లవ్ చేయాలి. నేను తప్ప నీ లైఫ్ లో వేరే చాయిస్ ఉండకూడదు. అభి, నీ మనసులో ఏముందో, ఏ పరిస్థితులు నీతో ఇలా మాట్లాడిస్తున్నాయో తెలీదు, కానీ నా లైఫ్లో నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. నాకు నువ్వు తప్ప ఎవ్వరూ వద్దు. మరి హారిక గ్రూప్ బిజినెస్ డాక్యుమెంట్స్ లో నా పేరు ఎందుకు లేదు? నన్నెందుకు ఇగ్నోర్ చేస్తున్నావు? ఇగ్నోర్ చేయలేదు అభి. ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం రాకూడదని కావాలనే నీ పేరు పెట్టలేదు. ఆడిటర్తో ఆల్రెడీ మాట్లాడాను. నీకు షేర్ ఇవ్వడం కాదు, నీ పేరు మీదే కంపెనీ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. నిజంగానా? ప్రామిస్ అభి. వాడి మాటలు నమ్మకబి, అది నిజం కాదు. నీకోసం నేను ఎన్నో సర్ప్రైజులు ప్లాన్ చేస్తున్నాను, కానీ నువ్వేమో ఆవేశంతో అన్ని ముందే తెలుసుకొని ప్లాన్స్ని ఫ్లాప్ చేస్తావు. నీ మాటల్లో నిజమెంతో నీకు నాకు బాగా తెలుసు. నా కోపం నీకు అర్థమైంది కాబట్టి ఈ విషయాన్ని ఎక్కువ సాగదీయాలనుకోవడం లేదు. సరే కళ్యాణ్, ఇదే లాస్ట్. ఇంకెప్పుడు నీ సర్ప్రైజుల్ని మిస్ అవ్వను. చిన్న చిన్న విషయాలకే ఆవేశపడను. ఓకేనా? దట్స్ గుడ్. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఈరోజు మన ఇద్దరం కలిసి డిలీషియస్ డిన్నర్ చేద్దాం. అంటే బయటికి వెళ్దామా? నో, నీ ఫేవరెట్ డిషెస్ అన్నీ ఆర్డర్ చేస్తాను. ఇంట్లోనే ఫీస్ట్ చేసుకుందాం. సారీ అభి,
నా మాటల వల్లే నువ్వు అనవసరంగా ఆవేశపడ్డావు, అన్నయ్యని అపార్థం చేసుకున్నావు. పర్లేదు ఆశా, నువ్వు నా మంచి కోసమే కదా చెప్పావు, నో ప్రాబ్లం. కానీ ఒక్కటి మాత్రం నిజం ఆశా, కళ్యాణ్ నా నుండి దూరమైనా, నన్ను దూరం పెట్టడానికి చూసినా ఈ అభిలాష ఆదిపరాశక్తిగా మారుతుంది. అందులో డౌటే లేదు. నాకు కావాల్సింది కూడా అదే కదా. సిద్ధు, నిన్ను నా గదిలో పడుకోమన్నాను కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? కానీ ఇంటికి వచ్చినప్పటి నుండి సిద్ధు నా పక్కనే పడుకుంటున్నాడు. వాడిని మార్చుకునే అవకాశం దయచేసి దూరం చేయొద్దు. సిద్ధుని బాధ పెడుతూ అంత బలవంతంగా ఎందుకు దూరం చేస్తున్నారు? ఈ రోజు ఎలాగైనా కారణం ఏంటో కనుక్కోవాలి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.